ఈ చిన్న కొడుకుగా పుట్టి తప్పు చేశా. ప్రతి చిన్న పని నాతోనే చేపిస్తారు. బిర్యానీకి రైస్ తీసుకురావాలంట. ఈ ఎండలో నేనే వెళ్ళాలా? నేను ఇలా ఉంటే ఆ కన్నాగాడు ఎంజాయ్ చేస్తున్నట్టున్నాడు. ఒకసారి వాడికి కాల్ చేద్దాం ఏం చేస్తున్నాడు. హలో కన్నా. చెప్పురా కృష్ణ. ఏం చేస్తున్నావురా? నేనా ఇప్పుడే బట్టలు ఉతికా ఆరేద్దామని పైకొచ్చా. చెప్పు. నేనే దరిద్రంలో ఉన్నానంటే వీడు నాకంటే దరిద్రంగా ఉన్నాడు. పోన్లే నేను హ్యాపీ. మాయ బజార్కి వచ్చేసాము. రైస్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇంత పెద్ద సూపర్ మార్కెట్కి వచ్చి ఒక్క రైస్ ప్యాకెట్ తీసుకెళ్తే బిల్లేసే అని ఏమనుకుంటాడో. ఇంకేమన్నా తినడానికి తీసుకుందాం. నాలాగా 1 ఐటమ్ అని చెప్పొచ్చి వీళ్ళేమనుకుంటారా అని చెప్పి ఇంకొన్ని తీసుకున్నారా ఎప్పుడన్నా? వీళ్ళేమనుకుంటారా అని చెప్పి ఇంకొన్ని ఐటమ్స్ తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది రో. నాలాగే మీరెంతమంది బిర్యానీ చేస్తుంటే 40 సార్లు వంట రూమ్ లోకి వచ్చి ఉంటారో చెప్పండి. బిర్యానీ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. మనం హాస్టల్స్ లో ఉంటాం. ఇలా పండగలకి ఇంటికి వచ్చినప్పుడు మీ మమ్మీ నీ కోసం ఇంత మంచిగా బిర్యానీ చేసి పెడుతుంటే ఇంతకన్నా ఆనందం ఇంకోటి ఉంటుందా చెప్పండి.